విజయ నిర్మల దర్శకత్వంలో రూపొందిన నా 184వ సినిమా అంతం కాదిది ఆరంభం. ఈ సినిమా గురించి తప్పకుండా చెప్పాలి. విజయ్ కృష్ణ బ్యానర్ మీద రూపొందిన ఈ సినిమా మాతృక కన్నడ. కర్ణాటకలో అంతం రాజేంద్ర సింగ్ దర్శకత్వంలో అంత పేరుతో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. దానిని తెలుగు, తమిళ, హిందీ రైట్స్ కొన్నాం. తెలుగులో అంతం కాదు ఆరంభం అని పేరు పెట్టాం. హిందీలో రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వంలో మేరీ ఆవాజ్ సునో పేరుతో జితేంద్ర, హేమ మాలిని జంటగా రూపొందించాము. తమిళంలో శివాజీ గణేష్, సుజాత కాంబినేషన్ లో తీసాం. తెలుగులో రూపొందిన అంతం కాదిది ఆరంభం సినిమాకు సెన్సార్ వాళ్ళు 294 కట్స్ చెప్పారు. అయితే దాంతో 2 సార్లు రిలీజ్ డేట్స్ మార్చాల్సి వచ్చింది. వారు ఇచ్చిన కట్స్ అన్ని రీషూట్ చేసి ఇచ్చినా కూడా 19 రోజులు ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని నానా రకాలుగా హింసించి చివరకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎన్ని అవరోధాలు జరిగినా కూడా తెలుగులో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక హిందీ సినిమా మేరీ ఆవాజ్ సునో సినిమా ఎలాంటి సెన్సార్ ఇబ్బందులు లేకుండా విడుదలైంది. 2 వారాల పాటు హౌస్ ఫుల్ గా నడిచింది. అయితే 3వ వారంలో ఆ సినిమా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. అందులో విలన్ పేరు నార్త్కు చెందిన ఓ రాజకీయ నాయకుడి పేరుకు దగ్గరగా ఉందన్న కోణంతో ఆ సినిమాను బ్యాన్ చేస్తున్నాము అని చెప్పారు. శనివారం బ్యాన్ ప్రకటించారు. ఆ బ్యాన్ పేపర్లు కేవలం 4 థియేటర్లకే అందాయి. మిగిలిన దేశమంతా సక్సెస్ఫుల్ గా ఆడుతోంది. సోమవారానికి దేశమంతా ఆగిపోతోంది. ఈ వార్త తెలిసిన వెంటనే బయ్యర్లు అందరూ ముంబైలోని పద్మాలయ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చిత్ర పరిశ్రమలో గాని, ఫిలిం ఛాంబర్ లో గాని అంత తక్కువ టైంలో ఎలాంటి సహాయం చేయలేదు. అప్పుడు రాత్రికి రాత్రి 9 రాష్ట్రాల హైకోర్టుల్లో స్పెషల్ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయించాము. సోమవారం ఉదయం 10 గంటల కల్లా బాంబే హైకోర్టు ఈ బ్యాన్ చెల్లదు అంటూ సంచలన తీర్పు ఇచ్చింది. సెన్సార్ వారు అనుమతించిన సినిమాను ఏ రూల్ ప్రకారం బ్యాన్ చేస్తారు? ఇది చట్ట వ్యతిరేకం అని సెంట్రల్ గవర్నమెంట్ను మందలిస్తూ తీర్పు ఇచ్చింది. 11 గంటలకు కలకత్తా హైకోర్టు, 11 గంటల 30 నిమిషాలకు ఢిల్లీ హైకోర్టు, ఇలా సాయంత్రానికల్లా దేశంలోని 9 హైకోర్టులు ఒకే రకమైన జడ్జిమెంట్ ఇచ్చి మేరీ ఆవాజ్ సునో చిత్రాన్ని కాపాడాయి. నా కెరియర్లో ఇదొక మరుపురాని సంఘటన అంటూ ఓ సందర్భంలో కృష్ణ చెప్పారు ఆ కోర్టు వ్యవహారం గురించి.